హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా కందిపప్పుతో పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఈ కందిపప్పు పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కంది పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. పప్పు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7 to 8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మీరు కారంని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కందిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన కంది పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇలా పచ్చడి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి కంది పచ్చడి తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.